హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. చికెన్ పచ్చడి చేస్తున్నాను మామిడికాయతో. మీరు కరెక్ట్ గానే విన్నారు. బోన్లెస్ చికెన్ కేజీ ఇది. కడిగి ఆరబెట్టి ఉంచాను. డైరెక్ట్ ఒక గిన్నెలో వేసేస్తున్నాను. దీన్ని జస్ట్ ఉడకబెట్టాలంతే. చికెన్ లో ఉన్న వాటర్ ని డీహైడ్రేట్ చేయటమే మన ప్రధాన లక్ష్యం. ఫస్ట్ దాన్ని పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఇది మన నిలవ పచ్చడి ఊరగాయలాగా సంవత్సరం ఉంటది. లేదు తక్కువలో తక్కువ 3 నెలలు అయితే గ్యారంటీగా బయట ఉంటుందండి. 1 kg బోన్లెస్ చికెన్కి ఇంక్లూడింగ్ మామిడి తురుముతో సహా ఎంత వెయిట్లో అనేది నేను చెప్పేస్తా. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అంతే. ఇది టీ స్పూను. ఒక 2.5 టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. దీన్ని ఒక్కసారి కలిపేసి లైట్గా పసుపు ఉప్పు తప్ప ఏమీ వేయలేదు చికెన్లో. సో నేను ఫస్ట్ అయితే ఉప్పు పసుపు మాత్రమే వేసి సిమ్ చేసేసాను. సో దట్ వాటర్ బయటకు వస్తుంది దాంట్లోంచి. ఆ వాటర్ బయటకు వచ్చిన వాటర్ అలాగే ఉడికించుకుంటే ఎవాపరేట్ అయిపోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఇన్ సెన్స్ ఒక 2 to 3 టీ స్పూన్స్. ఎందుకంటే మనకి ఇందులో వాటర్ అయిపోయినాక ఎప్పుడు తెలుస్తుంది వాటర్ అయిపోయింది అని అంటే ఆయిల్ బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ తెలవటానికి ఆయిల్ వేసాను. మీరు చాలా గ్రాస్పింగ్ బాగా తెలిసేసుకుంటారని అర్థం చేసేసుకుంటారు. ఎగ్జాక్ట్గా 20 minutes అయితే మస్ట్ ఉడకాలి. సరేనా? మూత పెట్టేస్తున్నా. ఈ 20 minutes వెనక స్టవ్ మీద ఇది ఉడుకుతూ ఉంటుంది. ఫస్ట్ మనం మసాలాలు వేయించుకుందాం. కిలో చికెన్కి 4 యాలక్కాయలు, ఒక 8 లవంగాలు, 1 inch చెక్క ముక్క, మంచి చెక్క అండి ఇది, అండ్ 1/4 జాజికాయ, కాయలో సగం మళ్ళా సగం, ఒక్క బగారాకు వేయించడానికి, మిగతా 2-3 బగారాకులు పోపులో వేస్తాను. వేసి ఇదిగోండి 2 టీ స్పూన్స్ ధనియాలు, 1.5 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, అండ్ 1 టీ స్పూన్ కన్నా తక్కువ 3/4 టీ స్పూన్ జీలకర్రలో సగం మెంతులు. ఇదే మసాలా. ఫ్రై చేద్దాం. చక్కగా వేగనివ్వండి. మంచి గుమగుమ వాసన వస్తుంది. దాదాపు 1.5 minute అయింది. నేను తీసేస్తున్నా. దీన్ని మిక్సీ వేసుకొని వద్దాం. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక 1/2 cup తీసుకున్నాను ఆయిల్. సో ఆయిల్ కాగిన తర్వాత 80-90% కాగనివ్వండి, అంతకంటే ఎక్కువ వద్దు. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 బగారా ఆకులు చిన్న చిన్నవి, కొంచెం ఇంగువ వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ. పక్కకు పెట్టేస్తున్నా. అయిపోయింది మన పోపు. ఎన్ని నీళ్ళు వచ్చినాయి? స్లోగా నీళ్ళు వస్తున్నాయి, రానివ్వండి. ఆ నీళ్ళన్నీ అయిపోయి మనకి ఆయిల్ బయటకు తేలాలి. 20 నిమిషాల లోపు కనుక ఆయిల్ బయటకు రాకపోతే హై పెట్టేయండి. నీళ్ళు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇప్పుడు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఎందుకంటే లోపలంతా ఉడకాలి. అండ్ దెన్ నీళ్ళు అయిపోవాలి. ఆ నీళ్ళు 20 నిమిషాలు టైం గ్యాప్ పెట్టుకొని నీళ్ళు ఉంచుతారా, బయట నుంచి నీళ్ళు యాడ్ చేయకండి. చికెన్లో వచ్చే నీళ్ళే ఉండనియండి. ఇప్పటికి నాకు తెలిసి 10 నిమిషాలు అయినట్టుంది. ఇంకొక 10 నిమిషాలు ఇట్లనే ఉడకనిద్దాం. అప్పటిదాకా చిన్న బ్రేక్ తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే హైలో పెట్టేద్దాం. హైలో పెట్టి మూత తీసేస్తే ఏంటంటే ఈ లోపల ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. మనకు కావాల్సిన టెక్స్చర్ ఆ డీహైడ్రేట్ అయిపోవటం అనేది వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్ అయిపోతుంది చూడండి చూస్తుండగానే. జస్ట్ ఇంకో 2 minutes ఇట్లా వాటర్ అయ్యేంత వరకు హైలో పెట్టి ఆయిల్ పైకి తెల్లేంత వరకు వెయిట్ చేయండి. ఇంకోండి వాటర్ అయిపోయింది. ఈ లోపు వెనక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుంటే అది కాగుతూ ఉంటుంది. టక్కని ఫ్రై చేయటమే. తీసేస్తున్నా. ఇంకా ఇది ఇలా పక్కకు ఉంచుకుందాము. ఇక్కడ ఒక 300 ml ఆయిల్ ఉంది. ఈలోపు మామిడికాయ తురుము, ఇదిగోండి మామిడికాయ పీల్ చేసి ఇట్లా తురుము చేసి పెట్టుకోండి. మామిడికాయ తురుము ఎంత వేయాలనేది నేను కొలిచి చెప్తా. 300 grams వేస్తున్నానండి 1 kgకి మామిడికాయ. 1/2 kg ఒకసారి, 1/2 kg ఒకసారి. ఇందాక మీకు సరిగ్గా కనపడలేదు కదా ఆయిల్. ఇదిగోండి ఈ ఫ్రై చాలు. కరెక్ట్గా నాకు తెలిసి 3 to 4 minutes పట్టింది నాకు ఈ కలర్ రావటానికి. తీసేస్తున్నా. గలగల అనట్లేవు, జస్ట్ డ్రై అయింది అంతే. దీంట్లో మనకు కావాల్సినవన్నీ కలిపేసుకుందామండి. ఇదిగోండి మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి, స్టార్టింగ్ వేయించాం ఆ మసాలా పొడి. ఇది 1 cup ఫుల్ కారం. మీ ఇంట్లో మీరు తిన్నంత కారం వేసుకోండి. నేను 100 grams వేసాను, 1 cup వేసాను. మన సైలాస్ కిచెన్ మిర్చి పౌడర్. 50 grams ఉప్పు తీసుకున్నాను. ఇది మీకు టీ స్పూన్స్లో టేబుల్ స్పూన్స్లో చెప్పాలంటే కనుక నేను 6 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్, 2.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు తీసుకున్నాను. పచ్చి వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకుంటున్నాను ఇట్లా దంచి. ఇప్పటిదాకా మనం 400 ml ఆయిల్ యూస్ చేసాం కదా, ఇది పచ్చి నూనె, అసలు సీసాలు గానుగ నూనె. ఇది కలిపేస్తున్నాను. ఒక 100 ml. ఇది రెడీగా పెట్టుకున్నాం అంతే మనం చేసింది. ఇది కూడా వేసేద్దాం. మన పోపు ఇది కూడా చల్లారిపోయింది, చప్పగా చల్లారిపోయింది. సో ఆ ఫ్రై అవ్వటం ఒక్కటే ఆలస్యం. ఈ టైంలో ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు, ఈ పచ్చడిలోకి ఇలా ఒక 10-12 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న వేసేయండి. వేగనివ్వండి. కొంచెం కరివేపాకు చక్కగా వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు ఈ వేగటం చాలు. సో ఇందులోకి తీసేసుకుంటున్నాం. 1
రెండున్నర టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన ఈ వేడి ఆయిల్. అన్ని కలుపుకోవటమే ఆలస్యం. ఇప్పుడు ఇదిగోండి చికెన్ వేసేస్తున్నా. నేను ఎందుకు వేడి బాగా చల్లారాలని చెప్పానంటే మామిడికాయ ఊరాలి కానీ ఉడకకూడదు, అందుకని చల్లారి పెట్టా. ఇంకోండి మామిడికాయ కలిపేస్తున్నాం. ఇప్పుడు ఈ మామిడికాయ కోసం మన మసాలాలో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసాం పొడి. అండ్ ఇంకోండి ఆయిల్, అల్లం వెల్లుల్లి, చికెన్ వేయించి అల్లం వెల్లుల్లి వేసిన ఆయిల్ ఇది. కారం, ఉప్పు ఎనీ టైం మీరు చెక్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది మన పచ్చడి, అద్దరిపోయే చికెన్ మామిడికాయ.